హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ఎట్టకేలకు భద్రాచలం రోడ్ ప్రజలకి బెళగావి ఎక్స్ప్రెస్ అనేది అందుబాటులోకి వచ్చింది. ఈ వీడియో చేసినప్పుడు మన సబ్స్క్రైబర్స్ కి నేను చెప్పాను, దీని యొక్క డీటెయిల్స్ వచ్చినాక మరొక వీడియో అనేది చేస్తాను. దీని యొక్క డీటెయిల్స్ అనేవి వచ్చాయి, అందుకే వీడియో చేస్తున్నాను. షార్ట్ గా కంప్లీట్ చేసేద్దాం. ముందుగా మీరు మా టెక్ రైల్వే ఛానల్ ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. చాలా రోజుల తర్వాత ఈ ట్రైన్ అనేది ప్రజలకి అందుబాటులోకి వచ్చింది. ఇదివరకు నడిచింది, కానీ కొన్ని కారణాల వల్ల రద్దు చేశారు. ఈ ట్రైన్ మనుగురు వరకు వెళ్లవలసి ఉంది, కానీ ఇప్పుడు తిరిగి ప్రారంభమైన తర్వాత భద్రాచలం రోడ్ వరకే ప్రారంభిస్తున్నారు. ఈ ట్రైన్ కి భద్రాచలం రోడ్ నుండి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సాయంత్రం పూట ఇక్కడ నుండి ట్రైన్ అనేది అందుబాటులో లేకపోవడంతో ఈ ట్రైన్ కి విపరీతంగా రష్ అనేది ఉంటుంది. బెళగావి నుండి భద్రాచలం రోడ్ కి వచ్చినప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 07335 గా ఉంటుంది. బెళగావిలో ఈ ట్రైన్ మధ్యాహ్నం 12:40 బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 5:40 సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి 5:40 బయలుదేరుతుంది. సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ కి ప్రజలు ఎక్కువగా ప్రయాణిస్తారు. ఈ సికింద్రాబాద్ నుంచి భద్రాచలం రోడ్ కి ఈ ట్రైన్ ఉదయం 11:30 చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఆగే స్టాప్స్ వచ్చేసి భువనగిరి, జనగం, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, అలాగే కేసముద్రం, డోర్నకల్. ఉదయం 11:30 భద్రాచలం రోడ్ కి చేరుకుంటుంది. భద్రాచలం రోడ్ కి వచ్చిన ఈ ట్రైన్ సాయంత్రం వరకు ఇక్కడే ఉంటుంది. ఆ తర్వాత భద్రాచలం రోడ్ నుండి సాయంత్రం 4:35 బయలుదేరుతుంది. ఈ ట్రైన్ కూడా ఇవే స్టాప్స్ లలో ఆగుకుంటూ రాత్రి 10:10 సికింద్రాబాద్ కి చేరుకుంటుంది. 10:20 సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 3:55 ఈ ట్రైన్ బెళగావికి చేరుకుంటుంది. ఈ ట్రైన్ ఇదివరకు స్టార్ట్ అయినప్పుడు గాంధీపురం రైల్వే స్టేషన్ లో స్టాప్ అనేది ఉంటుండే. ఇప్పుడు ఈ స్టాప్ అనేది దీనికి తీసేశారు. అలాగే ఈ ట్రైన్ మనకి రిజర్వేషన్స్ కూడా ఓపెన్ అయ్యాయి. ఈ ట్రైన్ లో స్లీపర్ కోచెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కూడా అందుబాటులో ఉన్నాయి. జనరల్ కోచెస్ కూడా మనకి 4 వరకు అందుబాటులో ఉన్నాయి. భద్రాచలం రోడ్డు ప్రజలకి ఇది ఒక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. 5వ తారీఖు ఉదయాన ఈ ట్రైన్ మొదటిసారి భద్రాచలం రోడ్డుకి చేరుకుంటుంది. 5వ తారీఖు సాయంత్రం మొదటిసారి భద్రాచలం రోడ్ నుండి బయలుదేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ట్రైన్ భద్రాచలం రోడ్డు వరకు ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.